అందరికీ నమస్తే, వెల్కమ్ టు హరిప్రియ ప్రాజెక్ట్స్. ఈరోజు మనం నిజాంపేట్ సర్దార్ పటేల్ నగర్లో ఉన్న ఒక బ్రాండ్ న్యూ అపార్ట్మెంట్ చూడడానికి వచ్చాం. అది 3 BHK అనమాట. ఈస్ట్ ఫేసింగ్తో వస్తుంది. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ స్టార్ట్ ద వీడియో. కమ్ ఆన్. చూస్తున్నారు కదా, పార్కింగ్ చాలా స్పేషియస్గా ఉంది. ఇప్పుడు ఒక కార్ పార్క్ చేసేటప్పుడు కానీ కార్ బయటికి తీసేటప్పుడు కానీ ఎలాంటి ఇబ్బందులు రాకుండా చాలా నీట్గా మన కార్ పార్కింగ్ అనేది అండ్ అంబియన్స్ కూడా చాలా బాగుంది. మనకి లిఫ్ట్ అండ్ స్టెప్స్ కూడా పక్కనే ఉన్నాయి. మనం ఇప్పుడు వెళ్ళాల్సిన ఫ్లాట్ నెంబర్ 102. ఇంకెందుకు ఆలస్యం, పదండి వచ్చేయండి. సో ఫైనలీ ఫస్ట్ ఫ్లోర్కి అయితే వచ్చేసాం. మన కారిడోర్ చూసుకున్నట్లయితే చాలా వెడ్త్తో అండ్ చాలా స్పేషియస్గా వాళ్ళు ఇవ్వడం జరిగింది. అండ్ మనం ఫ్లాట్ చూసే ముందు ఫ్లాట్ గురించి మరికొన్ని డీటెయిల్స్ ఇప్పుడే చెప్పేస్తాను. సో ఈ అపార్ట్మెంట్ అనేది HMDA అప్రూవల్తో కట్టడం జరిగింది. అండ్ మన ఫ్లాట్ స్క్వేర్ ఫీట్ వచ్చేసి 1600 స్క్వేర్ ఫీట్, UDS వచ్చేసి 30 స్క్వేర్ యార్డ్స్ అండ్ ఫేస్ వచ్చేసి మనకి ఈస్ట్ ఫేసింగ్తో మన ఫ్లాట్ అనేది కట్టడం జరిగింది. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ స్టార్ట్ ద వీడియో. సో మన ఎంట్రీ డోర్ చూసుకున్నట్లయితే ఇది వుడెన్ డోర్ ఇచ్చారు. చాలా సింపుల్ డిజైన్తో ఉంది. అండ్ మన హ్యాండిల్ కూడా ప్రీమియం హ్యాండిల్ అనేది గోల్డెన్ కలర్లో ఇవ్వడం జరిగింది. దీనివల్ల కొంచెం రిచ్ లుక్ అనేది మనకు వస్తుంది. అండ్ మన లివింగ్ రూమ్ చూసుకున్నట్లయితే చాలా స్పేషియస్గా ఉంది. అక్కడ మనం టీవీ ఫిట్ చేసుకోవడానికి మనకి టీవీ యూనిట్ కూడా ఇచ్చారు. అండ్ నెక్స్ట్ మనకి వెంటిలేషన్ కోసం ఇట్ సైడ్ ఒక విండో ఇచ్చారనమాట. అండ్ నెక్స్ట్ విండో మనకి కారిడోర్ నుండి కూడా ఒక వెంటిలేషన్ కోసం విండో అనేది వాళ్ళు ఇచ్చారు. అండ్ నెక్స్ట్ కిచెన్, ఓపెన్ కిచెన్ ఇచ్చారు. కిచెన్ ప్లాట్ఫామ్ వచ్చేసి బ్లాక్ మార్బుల్స్తో ఇచ్చారు. ఇది కొంచెం రిచ్ లుక్ అనేది మనకు చూపిస్తుంది. అండ్ వాష్ బేసిన్ కూడా ఇచ్చారు. వాష్ బేసిన్ కింద చూసుకున్నట్లయితే మనం ఏదైనా సామాన్ ఉన్నా కూడా పెట్టుకోవడానికి మనకు చిన్న అల్మారీ టైప్స్లో ఇచ్చారు. అండ్ మన కిచెన్ ఈ బ్యాక్గ్రౌండ్ చూసుకున్నట్లయితే టైల్ మీద ఒక డిజైన్ అనేది ఇచ్చారు, కాఫీ కప్ డిజైన్తో. చాలా బాగుంది లుక్ కూడా. మనకి ఇక్కడ కూడా ఒక వెంటిలేషన్కి విండో అనేది ఇచ్చారు. ఇది వాషింగ్ ఏరియా. మనకి యాంటీ స్కిడ్ టైల్స్ కూడా ఇచ్చారు. మన వాషింగ్ ఏరియా కూడా స్పేషియస్గా బాగుంది. ఇది డైనింగ్ ఏరియా. డైనింగ్ ఏరియా చూసుకున్నట్లయితే ఇది కూడా స్పేషియస్గానే ఉంది. అండ్ మన డైనింగ్ తిన్న తర్వాత హ్యాండ్ వాష్కి కూడా సింపుల్గా ఉండడానికి మనకి సింక్ ఇక్కడ ఇచ్చారు. సో ఇది బ్రాండ్ న్యూ అపార్ట్మెంట్ అవ్వడం వల్ల మనకు కొంచెం లైటింగ్ డిస్టర్బెన్సెస్ అనేవి ఉన్నాయి. అండ్ వాష్రూమ్ మనకి వెస్ట్రన్ స్టైల్లో ఇచ్చారు. షవర్ కూడా వాళ్ళు ఇస్తున్నారు. ఇది మాస్టర్ బెడ్రూమ్. చాలా స్పేషియస్గా ఉంది. 3 cot బెడ్ అయినా ఈజీగా వచ్చేలా ఉంది. అండ్ మనకి వెంటిలేషన్ కోసం ఇక్కడ కూడా ఒక విండో ఇచ్చారు. మనకి విండోస్ అని మొత్తం ఇల్లు మొత్తం చూసుకున్నట్లయితే విండోస్ అనేవి ఎలా ఇచ్చారంటే స్లైడ్ విండోస్ విత్ మస్కిటో మ్యాచ్ అనేది ఇచ్చారు. ఎందుకంటే కొంచెం రిచ్ లుక్ ఇవ్వడానికి కోసం అని చెప్పేసి. అండ్ ఇక్కడ కూడా ఒక వాష్రూమ్ ఉంది. వాష్రూమ్ వెస్ట్రన్ స్టైల్లో ఉంది. అట్ ది సేమ్ టైం అక్కడ సింక్ కూడా ఇచ్చారు. ఇది మనకి గెస్ట్ బెడ్రూమ్. ఇక్కడ వెంటిలేషన్ అయితే విపరీతంగా ఉంది. మనం అసలు మార్నింగ్ టైంలో లైట్స్ వేసుకోవాల్సిన అవసరం కూడా లేదు, అంత వెంటిలేషన్. ఇది విండోస్ కాకుండా మనకి స్లైడ్ డోర్స్ ఇచ్చారు విత్ మస్కిటో మెస్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ దీని వెనకాల చూసుకున్నట్లయితే మనకి బాల్కనీ వచ్చింది. బాల్కనీ బయట నుండి చూస్తే చాలా పీస్ఫుల్గా, చాలా వార్మ్ ఫీలింగ్ వస్తుంది. బయట నేచర్ కూడా చాలా బాగుంది. మనకి ఏరియా కూడా కొంచెం డీసెంట్ లుక్లో ఉంది. అట్ ద సేమ్ టైం అక్కడ మనకి టీత్ వాష్ చేసుకోవడానికైనా ఫేస్ వాష్ చేసుకోవడానికైనా ఒక సింక్ అనేది ఇచ్చారు. అండ్ ఇది వాష్రూమ్. సో నేను ఇందాక చెప్పాను కదా, లైటింగ్ సరిగ్గా లేకపోవడం వల్ల కొత్తది కాబట్టి కొంచెం లైటింగ్ డిస్టర్బెన్సెస్ అనేది వస్తాయి. ఇక్కడ మనకి వెస్ట్రన్ వాష్రూమ్ ఇచ్చారు లాంగ్ విత్ షవర్. అండ్ ఇది కిడ్స్ బెడ్రూమ్. మీరు చూసినట్లయితే ప్రతి రూమ్లో ఉన్న డోర్స్కి డిజైన్స్ అనేది చాలా నీట్గా ఇచ్చారు. అండ్ మనకి అది షైనీగా ఉంది డిజైన్. డోర్స్ కూడా మనకి వెంటిలేషన్ కోసం విండో అనేది ఇక్కడ కూడా ఇచ్చారు. ఇక్కడ కూడా వెంటిలేషన్ బాగుంది. సో చూసారు కదా మన 3 BHK లగ్జరియస్ అపార్ట్మెంట్, స్పేషియస్ హాల్,
అండ్ బెస్ట్ శానిటరీ ఎక్విప్మెంట్స్తో మంచి సింక్స్ కూడా ఇచ్చారు. అట్ ది సేమ్ టైం మనకి కిచెన్ కూడా చాలా స్పేషియస్గా ఉంది అండ్ ఓపెన్ కిచెన్ ఇచ్చారు. చాలా 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 నీట్గా కూడా ఉంది. వెంటిలేషన్ కూడా పర్ఫెక్ట్ వెంటిలేషన్స్తో ప్రతి రూమ్లో వెంటిలేషన్ విండోస్ అనేవి ఉన్నాయి. వెంటిలేషన్కి అయితే అసలు కోతనే లేదు. అండ్ ఈ అపార్ట్మెంట్లో ఉన్న ఎమ్యూనిటీస్ వచ్చేసి సీసీ కెమెరా, మంజీరా అండ్ బోర్ వాటర్, కార్ పార్కింగ్, లిఫ్ట్ అండ్ పవర్ బ్యాకప్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ కారిడోర్లో ఉన్న మన సీలింగ్ చూసుకున్నట్లయితే వుడెన్ ఫినిషింగ్తో ఇచ్చారు. 2 లైట్స్తో కూడా చాలా డీసెంట్ అండ్ ఎలిగెంట్ లుక్తో చాలా బాగుంది. అండ్ మనకి 4th ఫ్లోర్లో కూడా ఒక ఫ్లాట్ అవైలబుల్గా ఉంది. ఫ్లాట్ నెంబర్ 402. మనకి ఫ్లాట్ స్క్వేర్ ఫీట్ వచ్చేసి 1520, యూడిఎస్ వచ్చేసి 30 యూడిఎస్ స్క్వేర్ యార్డ్స్ అండ్ మనకి ఈస్ట్ ఫేసింగ్లో వస్తుంది ఫ్లాట్. లొకేషన్ కూడా చూసుకున్నారు కదా, చాలా పీస్ఫుల్గా వార్మ్ ఫీల్తో ఉంది. అండ్ నెక్స్ట్ మనకి ఈ లొకేషన్ నుంచి 2 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ప్రతిమ హాస్పిటల్, ద ల్యాండ్మార్క్ హాస్పిటల్ అండ్ రెమెడీ హాస్పిటల్స్ కూడా ఉన్నాయి. అండ్ ఈ లొకేషన్కి 1 కిలోమీటర్ డిస్టెన్స్లో సంఘమిత్ర స్కూల్, సెయింట్ మేరీ స్కూల్ అండ్ రావుస్ ఇంటర్నేషనల్ స్కూల్స్ కూడా ఉన్నాయి. జేఎన్టీయూ మెట్రో స్టేషన్కి 750 మీటర్స్, మియాపూర్ మెట్రో స్టేషన్కి 1 కిలోమీటర్, కుకట్పల్లి మెట్రో స్టేషన్కి 2 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఈ అపార్ట్మెంట్ అనేది ఉంది. సో చూసారు కదా 3 BHK లగ్జరియస్ అపార్ట్మెంట్, ఈస్ట్ ఫేసింగ్తో ఉన్న అపార్ట్మెంట్ని. ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడడానికి ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హరిప్రియ ప్రాజెక్ట్స్. మీరు కూడా ఫ్లాట్ అమ్మాలన్నా కొనాలన్నా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి.